హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటారు, లేదంటే చెప్పుల షాప్కి వెళ్ళి చెప్పులు కొనుక్కుంటారు. కానీ మేము బట్టల షాప్కి వెళ్ళి చెప్పులు కొనుక్కున్నాము. చాలా తక్కువ కాస్ట్ లో చెప్పులు ఎంత మంచిగా ఉన్నాయి తెలుసు. అసలు ఇంత లైట్ వెయిట్ ఉన్నాయి. అసలు ఏమంటారు, కాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సేమ్ మా అక్క కూడా ఇలాంటి పేరు ఒకటి తీసుకుంది. ఇవి నిజంగా చెప్పాలి అంటే బ్రాండెడ్ అయితే, అంటే బ్రాండెడ్ మీన్స్ నేను ఇప్పుడు పుమాలో అట్లా తీసుకుంటూ ఉంటాను అనమాట. స్పోర్ట్స్ వేర్లో తీసుకుంటాను నేను. ట్రాక్స్ అవి తీసుకున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను అనమాట. అక్కడ ఎంత కాదనుకున్నా ఇవి 3000 నుంచి 4500 ఉంటాయి. అక్కడ జస్ట్ ఈ పేరు వచ్చేసి 379, ఇది 369. లైట్ వెయిట్ అసలు. ఇవి ఒక 100 గ్రామ్స్ కూడా ఉంటాయో ఉండవు, అంత లైట్గా ఉన్నాయి. అసలు కాళ్ళకు కూడా గ్రిప్ చాలా బాగుంది. ఈ బ్యాక్ ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ గ్రిప్ లాగా, ఇది బాగుందన్నమాట. అంటే మంచిగా మన కాళ్ళు వెనక్కి వెళ్ళకుండా ఇక్కడ ఆపేస్తుంది. అండ్ అసలు బయటికి రావట్లేదు కాళ్ళు అనుకోండి. ఇవి కూడా శాండిల్ టైప్లో ఉన్నాయి, కానీ ఇంత బాగున్నాయి అసలు. కాళ్ళకి చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అసలు కాళ్ళకి చెప్పులు లేనట్టే. ఎందుకంటే చెప్పులు డబ్బులు ఎక్కువ పెట్టినా పర్వాలేదు, కానీ కంఫర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం నడిచినప్పుడు కాళ్ళకి కోసుకెళ్ళడం, గీర్కెళ్ళడము, కోరకడం అలాంటివి ఉంటాయి కదా. చాలా ఒక్కోసారి అయితే బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది నేను కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు. బాగున్నాయి ఇవి కూడా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. కాళ్ళకి చెప్పులు ఉన్నట్టే లేవు, నడుస్తుంటే కూడా ఫాస్ట్గా నడవడం కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట. అంత కంఫర్ట్గా ఉన్నాయి. అంటే నేను చెప్పులు బాగున్నాయి, తక్కువ కాస్ట్ అని చెప్పినా కానీ వాళ్ళ షాప్ని ప్రమోట్ చేయాలనేదో, లేదంటే చెప్పులకు ఏదో ప్రమోషన్ అయితే చేయట్లేదు మావు. ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచిగా మనకి లుక్ ఉన్నవి, మంచి లైట్ వెయిట్వి, కంఫర్ట్గా ఉన్న చెప్పులు వస్తున్నాయని చెప్పేసి జస్ట్ వీడియో చేస్తున్నాను. కానీ నేను ఇది ప్రమోషన్ కాదు, ఇది మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అంతే. నేను ఎప్పుడైనా సరే చెప్పులు ఎంత రేట్ అయినా సరే నా కాళ్ళకి కంఫర్ట్గా ఉన్నాయి మాత్రమే వేసుకుంటాను, నేను తీసుకుంటాను. ఫస్ట్ టైం నేను ఇంత తక్కువ కాస్ట్లో ఇంత కంఫర్ట్ చెప్పులు తీసుకున్నాను. నేను ఊకి కవర్ పట్టుకుని ఏదో ఈ షాప్ని ప్రమోట్ చేసినట్టే ఉంది. ఈ షాప్కి కానీ నాకేం సంబంధం లేదు. జస్ట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తక్కువ కాస్ట్ చెప్పులు, అది కూడా బట్టల షాప్లో దొరికినాయి అన్న దాంతో నాకు ఐడియా వచ్చింది వీడియో చేయాలని. తప్ప నేనేమి షాప్ని ప్రమోట్ చేయట్లేదు, చెప్పులకి ప్రమోషన్ చేయట్లేదు. నేను జస్ట్ మన ఫ్యామిలీ కోసం మాత్రమే చేస్తున్నా, యూజ్ అవుతుందని అంతే. బాయ్.